మళ్ళీ సాగించావా? కోడలు కూడా వదలవా? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాబో. ఇప్పుడే వెళ్తాను. ఏంటే సినిమా చూపిస్తున్నా? అయ్యో అదేం లేదత్తయ్య. అదేం లేదా? ఏం కూర వండుతున్నావే? వండుతున్నా అత్తయ్య. మరి మసాలా స్మెల్ ఏం రావట్లేదు? మిక్సీ చెడిపోయింది అత్తయ్య. మిక్సీ చెడిపోతే మీ పుట్టింటి నుంచి తెచ్చిన రోల్ ఉంది కదా, దాంట్లో చెయ్యి. రోల్ ఉంది కానీ రోకలు ఇరిగిపోయింది అత్తయ్య. నీ రోకలు ఇరిగిపోతే మీ మామయ్య ఆయుర్వేద మందులు చేసుకునే రోకలు ఉంది కదే, అది వాడు. మామయ్య రోకలా ఇస్తాడంటావా? ఎంత నంగనాసిలాగా మాట్లాడుతున్నావే. ఇప్పుడే కదే పెద్ద సినిమా చూపించావు, ఎందుకు ఇవ్వడే? నీ రోల్ చూపించు, ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇస్తానని ఆయనే అన్నాడు. నీ రోల్ ఉంది కదా అత్త, ఇంకా నా రోల్ ఎందుకు? నా రోల్లో దంచి దంచి బోర్ కొట్టిందే. నా కుంత పెద్దదే సరిగ్గా నగలట్లేదంట. నీ రోలు కుంత చిన్నది కదా, చూపించి ఇచ్చేస్తాడు. చూపిస్తే ఇస్తాడా? ఎందుకు ఇవ్వడే? ఎన్నిసార్లు నాతో అన్నాడు, నీ రోట్లో పచ్చడి సరిగ్గా నలవట్లేదు, తిన్నా కూడా టేస్ట్ ఉండట్లేదు, ఒకసారి కోడల రోల్ని అడగవే అన్నాడు. మామయ్య రోకలి చాలా పెద్దది, తట్టుకోగలదా? ఎందుకు తట్టుకోలేదే? మీ మామయ్య రోకలి పోటుకి నీ రోలు అలవాటు పడిపోద్ది. మరి నాకెప్పుడు పచ్చళ్ళు మసాలాలు దంచాలి, మరి దంచగలదా? మీ మామయ్య రోకలి గురించి నీకేం తెలిసే? ఊళ్ళో ఏ ఆడోళ్ళు పచ్చళ్ళు చేసుకోవాలన్నా మీ మామయ్య రోకలే తీసుకెళ్లే వాళ్ళు. ఏంటి అన్ని రోలను చూసిందా మామయ్య రోకలి? మీ మామయ్య రోకలేంటే ప్రేమసే, సెంచరీల మీద సెంచరీలు చేసింది. మీ మామయ్య రోకలి పోటు కోసం ఊరు నుంచి బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. అవునా? మరి అంతమంది వచ్చేవాళ్ళ అత్త? నువ్వేం చేసేవత్త? నేనేం చేశాను, ఇదే మంచి బిజినెస్ అనుకోని మీ మామయ్య రోకలికి టికెట్ పెట్టా. ఇంకా చూడు ఏమైందో. ఏమైందత్త? ఏమైందేంటే, చిరంజీవి సినిమాకు క్యూ కట్టినట్టు ఆడవాళ్ళు మీ మామయ్య రోకలి కోసం క్యూ కట్టారు. మరి అంత బిజీనా మామయ్య రోకలి? మామూలు బిజీ కాదే, రోకలికి ఒక్క రోజు కూడా రెస్ట్ ఉండేది కాదు, ఫుల్ బిజీ షెడ్యూల్. మీ మామయ్య రోకలి పోటు చూడాలని పార్నర్స్ కూడా కారేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా పెద్ద రోళ్ళు కదా, మామయ్య రోకలి పోటు సరిపోయేదా? ఫార్మసీ పెద్ద రోలే కానీ బ్రెడ్ దంచుకునే వాళ్ళు. మామయ్యదేమో మసాలాలు దంచిన రోకలి, ఒక్క పోటుకే వాళ్ళ రోలు అల్లాడిపోయేది. మరి ఇండియన్స్ ని ఫారిన్స్ ని దంచే రోకలి మరి నీ రోలు ఎప్పుడు దంచేవాడు? బయట వాళ్ళకి నైట్ 7 వరకే, 7 తర్వాత రాత్రి అంతా నా రోల్లో దంచుడే దంచుడు. ఇంతమందిని చూసిన రోకలి దంచి దంచి మరి అరిగిపోలేదా? ఎందుకు అరిగిపోయిద్దే? దంచే కొద్దీ స్ట్రాంగ్ అయింది, దంచే కొద్దీ స్ట్రాంగ్ అయింది. దంచు రేసుల్లో ఫస్ట్ వచ్చింది. ఊరంతా మీ మామయ్య రోకలికి బ్యానర్లు కట్టేవాళ్ళు. ఏంటి బ్యానర్లు కూడా కట్టేవాళ్ళ? బ్యానర్లేంటే పాలాభిషేకాలు పూజలు కూడా చేసేవాళ్ళు. అభిషేకాలు పూజలు కూడానా? అవునే, అంత ఫేమస్ అయింది మామయ్య రోకలి, దేశ దేశాలు దాటిపోయింది. రాజకీయ పార్టీ గుర్తుకు కూడా మీ మామయ్య రోకల్ని అడిగారు. మరి ఇచ్చావత్త? ఇవ్వలేదే, రాజకీయ పార్టీలకు వెళ్తే మీ మామయ్య రోకలి మనకు దక్కదని వద్దన్నా. మరి మామయ్య రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు? నా పెళ్ళయ్యాక మామయ్య నా రోడ్లోనే దంచుకున్నాడు. ఇంకా బయట రోడ్లు దంచడానికి మామయ్య రోకలి ఇవ్వద్దయ్యా, మన ఇంట్లోనే 2 రోట్లో దంచుకుందాం. నువ్వు వచ్చాక నేనెందుకు పంపిస్తానే? పగలు నీ రోట్లోను రాత్రి నా రోట్లోను దంచుతాడు. ఆ రోకలి మనకే సొంతం. సరే వెళ్ళి మామయ్య రోకలి తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని దంచుకో. అలాగే అత్తయ్య.